మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. మొలల వ్యాధి, అరిసెమొలలు. దీనికి ఇంటి వైద్యాలని, గృహ వైద్యాలని వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. మొలలు తగ్గటానికి మన వంటింట్లోనే బోల్డన్ని ఔషధాలు ఉన్నాయి, ఆహార ఔషధాలు. లేదు కొంచెం ఒక 2 అడుగులు ముందుకు వేయండి, పెరట్లోకి చూడండి. ఆ పెరట్లో ఈ మొలల్ని తగ్గించడానికి పెరటి వైద్యం అంటే వనమూలికలు ఎన్నో ఉన్నాయి. లేదు ఇంకా కాస్త ఓపికగా అలా బయటికి వెళ్ళి ఆ పొలం గట్ల మీద చూడండి, రోడ్ల పక్కన చూడండి, చాలా చాలా మొక్కలు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఈ మొలల్ని కుక్కటి వేళతో సహా తగ్గించేస్తాయి. కావాల్సిందల్లా ఈ వ్యాధిని తగ్గించుకోవాలన్న శ్రద్ధ, దానికి కావాల్సినటువంటి పట్టుదల. మరి ఈ వనమూలికలను ఎలా సేకరించాలి, అలాగే ఎలా వాడుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం వరుసగా తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి కాంబినేషన్. ఇది ఉత్తరేణి మొక్క, తేనె, ఇంకా పంచదార. ఉత్తరేణి, తేనె, పంచదార ఈ కాంబినేషన్ మొలల్ని కూకటి వేళ్లతో సహా పికిలించేస్తుంది. అంటే మూలస్థానం మీద ఇది పనిచేస్తుంది. ఉత్తరేణి మొక్క వేళ్ళని, ఆకుల్ని గింజలతో సహా సేకరించండి, శుభ్రం చేసుకోండి, మెత్తగా దంచండి, రసం తీయండి. దీన్ని తేనెతో కానీ పంచదారతో కానీ కలిపి పూటకి 2 చెంచాల మోతాదుగా 2 పూట్ల కూడా దీన్ని కొన్ని రోజుల పాటు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే రక్తం మొలలు తగ్గుతాయి. ఒకవేళ పచ్చి ఉత్తరేణిని దొరకలేదనుకోండి, ఎండిన ఉత్తరేణిని గింజలతో సహా తేలిగ్గా దంచి 2 చెంచాల ఈ పొడికి ఒక గ్లాసు నీళ్ళు కలిపి బాగా బాయిల్ చేసి వడపోసుకొని తీపి కలుపుకొని తాగాలి. 2 పూట్ల తాగొచ్చు. దీంతో కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఒక అద్భుతమైన ఆహార ఔషధం ఇదే ఉలవలు. ఇంకా స్పష్టంగా చెప్పాల్సి వస్తే నల్ల ఉలవలు. నల్ల ఉలవలు బజార్లో దొరుకుతాయి, తిల్లలు అంటారు. ఉలవల్లో నల్లనివి నిజానికి శ్రేష్టం. అయితే మామూలు ఉలవలు కూడా ఈ మొలల వ్యాధి మీద బాగా పనిచేస్తాయి. ఎలా వాడతారు? ఉలవల్ని వేయించండి, తర్వాత దంచండి, కొంచెం ముద్దగా పొడి అవుతుంది. ఇలాంటి ఈ పొడిని కానీ, లేదా ఉలవల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయండి. ఈ కషాయాన్ని కానీ, లేదా ఉలవల్ని మొక్క కట్టించి ఎండబెట్టుకొని దోరగా వేయించి మర ఆడించిన పిండిని కానీ రోజు తీసుకుంటూ ఉంటే మూల వ్యాధి నిశ్చయంగా తగ్గుతుంది. ముఖ్యంగా దీంతో మలబద్ధకం తగ్గుతుంది. అయితే మళ్ళీ ఉలవల్ని అతిగా తీసుకుంటే మళ్ళీ వేడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. వేడి చేయటాన్ని బట్టి మోతాదుని మీకు మీరే నిర్ణయించుకొని వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక రుచికరమైన ఆహార ఔషధం ఇదే కరివేపాకు. ఇది కూడా మొలల వ్యాధిని తగ్గిస్తుంది. కరివేపాకు మొక్క తాలూకు ఆకుని, అలాగే ఇతర భాగాలు అంటే కాయ, వేరు, చెట్టుపై నుండి బెరడు అన్నీ కూడా ఈ మొలల పైన పనిచేస్తాయి. కరివేపాకు ఆఖరికి ఆ ఫ్రూట్స్, ఈ పళ్ళు కూడా రక్తమూలను తగ్గిస్తాయి. కరివేపాకు ఆకుని, కాయని, వేరుని, ఆ చెట్టుపై బెరడుని ఏవి దొరికితే వాటిని సమానంగా తీసుకొని శుభ్రం చేసి ఎండబెట్టి తేలిగ్గా దంచి రోజు 2 చెంచాల ఈ పొడిని 2 గ్లాసులు నీళ్ళకి వేసి 1/2 గ్లాసు మిగిలేలాగా మరిగించి వడపోసుకొని కాస్త తీపి కలుపుకొని తాగుతూ ఉండండి. దీంతో ఈ పైల్స్ సమస్య తగ్గుతుంది. అలాగే మరొక సుగంధభరితమైనటువంటి రెమెడీ ఇదే యాలకులు. యాలకుల గింజలు కూడా ఈ మొలలను తగ్గిస్తాయి. ఎందుకు తగ్గిస్తాయి? యాలకులు వేడిని తగ్గిస్తాయి, రక్తస్రావాన్ని అరికడతాయి. దీంతో బ్లీడింగ్ పైల్స్ తగ్గుతాయి. అయితే పెద్ద యాలకులు, చిన్న యాలకులు అని 2 ఉంటాయి. చిన్న యాలకులు మంచివి దీనికి, పర్టికులర్ ఈ యూజ్కి. రక్తమూలలతో బాధపడుతున్నప్పుడు రోజు 5 లేదా 6 యాలకుల్ని తినటం మంచిది. ఆ తోలు వలిచి లోపల గింజలు తినటం మంచిది. అలాగే మరొక ఆసక్తికరమైన మెడిసిన్, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే కుక్క పొగాకు మొక్క, అలాగే గాడిద గడప మొక్క. కుక్క పొగాకు, గాడిద గడప ఈ రెండిటికి కాంబినేషన్. కుక్క పొగాకు మొక్క తాలూకు ఆకుని, గాడిద గడప మొక్క తాలూకు ఆకుని కలిపి మెత్తగా నూరండి. అయితే ఎక్స్టర్నల్గా వాడాల్సి ఉంటుంది. ఈ ఆయింట్మెంట్ లాంటి ఈ ముద్దని మొలల పైన కడితే మొలల బాధ తగ్గుతుంది. ఈ 2 కూడా మన పల్లెటూళ్ళల్లో పొలాల గట్ల మీద పెరుగుతూ కనిపిస్తాయి. మీరు ట్రై చేయొచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. అలాగే మరొక మంచి కాంబినేషన్ నల్లేరు, తేనె, బియ్యం కడుగు, నీళ్లు. నల్లేరు మీద నడక అంటారే, నల్లేరు, తేనె, బియ్యం కడుగు, నీటి కాంబినేషన్. నల్లేరు కూడా రోడ్డు పక్కన పెరిగే మొక్క. దీని కాడల్ని ఎండబెట్టి మెత్తగా దంచి రోజు ఒక 1/2 చెంచాడు నుండి 1 చెంచాడు వరకు ఈ పొడిని
2 పూట్ల తేనెతోటి కలిపి తీసుకుంటూ ఉంటే సుఖ విరేచనం అవుతుంది. ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అవుతుందో అప్పుడు మొలల బాధ తగ్గుతుంది. ఎంత పొడిని తీసుకుంటే విరేచనం సుఖంగా అవుతుంది అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. తేనెతో కానీ పంచదారతో కానీ కలిపి తిన్న తర్వాత బియ్యం కడుగు నీళ్లు తాగితే ఇంకా మంచిది. అలాగే మరొక మంచి ఆహార ఔషధం ఇదే మెంతికూర. ఈ మెంతికూర కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. మెంతికూరని రెగ్యులర్గా ఆహార పదార్థంగా తింటూ ఉంటే ఆ మొలల వ్యాధికి ఇది ఒక మంచి ఆహార ఔషధం కింద ఉంటుంది. అలాగే మరొక మంచి మెడిసిన్, రుచికరమైన మెడిసిన్ ఇదే దానిమ్మ ఇంకా తేనె. ప్రధానంగా గర్భిణీలలో వచ్చేటటువంటి పైల్స్లో ఇది బాగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు అన్నిటినీ వాడుకోవాల్సి ఉంటుంది. దానిమ్మ ఆకు, పువ్వు, కాయ, పండు, వేరు, చెట్టు బెరడు ఇవన్నీ కూడా మూల వ్యాధిని తగ్గిస్తాయి, రక్తస్రావాన్ని ఆపటానికి సహాయపడతాయి. దానిమ్మ పచ్చి పువ్వుని నూరి కట్టారనుకోండి ఎక్స్టర్నల్గా, మొలల్లోంచి రక్తం కాయటం అనేది ఆగుతుంది. ఇక దానిమ్మ పండు లేదా ఆ కాయ పైన ఉండేటువంటి ఆ తోలు దీన్ని పారేయకుండా జాగ్రత్త చేసుకొని ఎండబెట్టుకొని మెత్తగా దంచినటువంటి ఈ దానిమ్మ పండు పైన ఉండేటువంటి ఆ తోలు పొడిని రోజు ఒక చెంచాడుని ఉదయం అలాగే సాయంత్రం తేనెతో తీసుకుంటూ ఉంటే మొలల వ్యాధిని మీరు మర్చిపోవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది ప్రధానంగా బ్లీడింగ్ని కంట్రోల్ చేస్తుంది. ఇది దర్భ. ఈ దర్భ అంటే గడ్డే. ఇది ప్రధానంగా పైల్స్లో బాగా పనిచేస్తుంది. దర్భ మొక్క వేళ్ళని శుభ్రం చేసి ఎండబెట్టి మెత్తగా దంచి అట్ట పెట్టుకోవాలి. 2 చెంచాల ఈ పొడికి 2 గ్లాసుల నీళ్లు పోసి అర గ్లాసు మిగిలేలాగా మరిగించి వడపోసుకొని తీపి కలుపుకొని 2 పూట్ల రోజు తాగుతూ ఉంటే మొలల తాలూకు అన్ని బాధలు తగ్గుతాయి. మరొక సుగంధభరితమైనటువంటి రెమెడీ సుగంధి పాల వేళ్ళు అలాగే పాలు, ఈ కాంబినేషన్. సుగంధి పాల వేళ్ళు బజార్లో మీకు దొరుకుతాయి. వెనిల్లా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఒకవేళ సన్నటి వేళ్ళు అనుకోండి, వేరుని నేరుగా వాడుకోవచ్చు. ఒకవేళ లావు వేరు అనుకోండి, పై బెరడును ఒలిచి వాడుకోండి, దాంట్లో సుగంధ తత్వాలు ఎక్కువ ఉంటాయి. ఇలాగ పచ్చిది కానీ ఎండించి దంచింది కానీ సుగంధి పాలని ఒక చెంచాడు మోతాదుగా తీసుకొని నీళ్ళకి కలిపి లేదా పాలకు కలిపి బాగా కలియదిప్పి 2 పూట్ల దీన్ని తీసుకుంటూ ఉంటే మొలల వ్యాధి నెమ్మదిస్తుంది. మరొక హీట్ని తగ్గించేటటువంటి మంచి మెడిసిన్, ఇది కూడా పైల్స్కి ఒక రావబాణలా పనిచేస్తుంది. ఇదే బూడిద గుమ్మడి ఇంకా నెయ్యి అలాగే పంచదార, ఈ కాంబినేషన్. బూడిద గుమ్మడికాయ ఇది ఇమ్మీడియట్గా ఈ మొలల వ్యాధిలో ఆ ఇరిటేషన్ పెయిన్ తగ్గిస్తుంది. ముదురు బూడిద గుమ్మడికాయని చిన్న చిన్న ముక్కలుగా తరగండి, నీళ్ళంతా పిండండి. ఈ నీరు అవసరం, అలాగే ఆ గుజ్జు అవసరం. ఇప్పుడు దీన్ని గుజ్జుని నేతిలో వేయించి ఆ పిండిన నీటితోటి పంచదార పాకం పట్టి వేయించుకున్నారే ఆ బూడిద గుమ్మడి గుజ్జుని కలిపి హల్వాలాగా చేసుకోండి. రోజు తింటూ ఉండండి. కుష్మాండలేహ్యం అన్న పేరుతోటి ఇది ఆయుర్వేద మందుల షాప్లో కూడా దొరుకుతుంది. దీన్ని తప్పనిసరిగా వాడుతూ ఉంటే మొలల వ్యాధిలో పూర్తి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైనది ఖర్జూరం ఇంకా కిస్మిస్. ఖర్జూరం పండు అలాగే కిస్మిస్ పళ్ళు మూల వ్యాధిని నెమ్మదింపజేస్తాయి. వీటిని 2 చొప్పున నీళ్ళకి పెట్టి నానబెట్టి ఆ నీళ్లు తాగి ఆ ఉబ్బినటువంటి ఈ ఖర్జూరం కిస్మిస్ తింటూ ఉండాలి. అలాగే మరొక మంచి పెయిన్ రిలీవింగ్ మెడిసిన్ ఇదే కలబంద నుంచి తయారయ్యే ముసాంబ్రం చాలామంది తెలుగు వాళ్ళకి పరిచయమే. ముసాంబ్రం బజార్లో దొరుకుతుంది. దీన్ని కాస్త నీళ్లు కలిపి పేస్ట్లా చేసి మొలల పైన పట్టు వేసుకుంటే మొలల వ్యాధి స్పాట్లో తగ్గుతుంది, బాధ ఇదంతా తగ్గుతుంది. అలాగే మరొక ఆసక్తికరమైంది చామంతి కూడా ఈ మొలల వ్యాధిలో ఆ పువ్వులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. చామంతి పువ్వుల్ని ఎండబెట్టి మెత్తగా దంచుకోండి. 2 నుంచి 3 చెంచాల ఈ పొడిని ఒక చెంబుడు నీళ్ళలో వేసి బాగా బాయిల్ చేసి చల్లార్చి ఆ నీటితోటి యానల్ వాష్ అంటే మొలల్ని కడగాలి. దీంతో ఆ బాధ తగ్గుతుంది. అలాగే మరొక మంచి ఆహార ఔషధం కంద కూడా ఈ మొలలని తగ్గిస్తుంది. మొలల పాలంటే ఒక రకంగా దివ్య ఔషధం కంద అని చెప్పొచ్చు. అయితే ప్రత్యేకంగా అడవి కంద అయితే మరీ మంచిది. మామూలు కందకి గుణం తక్కువైనా అది కూడా బాగానే పనిచేస్తుంది. కందని కూరగా వండుకొని తినాలి. ఇది నోటికి రుచిని కలిగిస్తుంది, ఆకలిని పెంచుతుంది. అయితే దీన్ని కొత్త కుండలో కొంచెం నిలవబెట్టి 5-6 నెలల తర్వాత వాడారనుకోండి మంచి గుణం కనిపిస్తుంది, దురద ఉండదు. అంటే కందని నీళ్ళలో ఉడికిచ్చి ఆ ముక్కల్ని కూడా కూర కింద వండుకోవచ్చు. దీంతో కడుపులో వాతం తగ్గుతుంది, ఒళ్ళు తగ్గుతుంది, కడుపులో పాములు పెరగకుండా ఉంటాయి. ఇది బలకరం,
విరేచనం చక్కగా అయ్యేలా చేస్తుంది. కొంతమందికి లివర్ యాప్సిస్ ఉంటూ ఉంటాయి, కడుపులో బలాలు పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ కడుపులో గడ్డలు, కడుపు ఉబ్బరింపు ఇలాంటివి కూడా ఈ కందతో తగ్గుతాయి. ప్రధానంగా డయాబెటీస్తో బాధపడే మధుమేహ రోగులు, కీళ్ళవాతపు రోగులు, పేగుపోతతో బాధపడే వాళ్ళు దీన్ని జాగ్రత్తగా కొంచెం ఎంచుకొని వాడుకోవాల్సి ఉంటుంది. తక్కిన వాళ్ళందరికీ కూడా ఇది మేలు చేస్తుంది. కొంతమందికి శరీరతత్వాన్ని బట్టి వేడి చేయొచ్చు, అయితే చూసుకొని తినాలి. ఉడికిన కంద మొక్కల్ని దంచి నేతిలో వేయించుకొని బెల్లం పాకం పట్టుకొని జామ్లాగా తయారు చేసుకొని రోజు 2 పూట్ల 1 నుంచి 2 చెంచాల చొప్పున ఈ కంద జామ్ని తినగలిగితే మొలలు తిరగబెట్టకుండా ఉంటాయి. కంద కాడలతోటి పులుసు పెట్టుకొని తింటూ ఉంటారు కొంతమంది తెలుగు వాళ్ళు. కందని పులుసులో ముక్కలుగా తినటం తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమైన విషయం. ఏదేమైనా ఇది మూలవ్యాధికి కంద మూలమే ఒక మంచి చికిత్స. అయితే ఈ మొలల వ్యాధికి కొన్ని జాగ్రత్తలు కూడా మీరు పాటించడం అనేది అవసరం. మూలవ్యాధిలో బాధ ఉన్నప్పుడు ఏదో ఒక ఔషధంతో మామూలుగా ఉపశాంతి వస్తుంది, కానీ రిపీట్ అవుతుంది. అంటే తిరిగి అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే బాధ తిరగబెట్టకూడదు అనుకుంటే జాగ్రత్తలు పాటించడం అవసరం. ఆహార విహారాలలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండటం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే మలబద్ధకం రాకుండా చూసుకోవాలి. పల్చగా మెత్తగా ప్రధానంగా ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఆసనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కఠినంగా ఉండేటువంటి కుర్చీల మీద ఎక్కువసేపు కూర్చోకూడదు. అలాగని స్పాంజితో చేసిన వాటిని కూడా అతిగా వాడకండి. బూరుగు దూదిని కానీ పత్తిని కానీ దిండుగా ఆ చైర్ పైన కుషన్లాగా వేసుకొని కూర్చోగలిగితే మంచిది. ఇక వేడి చేసే ఆహార పదార్థాలు, మసాలాలు, ఊరగాయలు, పచ్చళ్ళు వీటిని అతిగా తినే అలవాటు ఉంటే మానేయండి. విశ్రాంతి లేకుండా ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా చాలామంది క్యాంపులు, ప్రయాణాలు పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మొలల వ్యాధి ఎప్పుడు రిపీట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఆ జాబ్ కాకుండా వేరే ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవటం మంచిది. పాత బియ్యం, పాత గోధుమలు కనీసం ఒక 6 నెలలు పాతబడ్డవి ఆహారంగా వాడుకుంటుంటే మంచిది. అలాగే బార్లీ, సగ్గుబియ్యం, జావా ఎంత వీలైతే అంత తాగటం అవసరం. ఇక ఉలవలతోటి చారు, కట్టు, గుగ్గిళ్ళు వీటిని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. బీరకాయ, పొట్లకాయ కూరలు కూడా తింటూ ఉండాలి. ఉసిరికాయ తొక్కుడు పచ్చడి, వెలక్కాయతోటి చేసిన పెరుగు పచ్చడి ఇవి కూడా హితం చేస్తాయి. పెరుగు తోటకూర, మెంతికూర, పాలకూర, గంగబాయల కూర, చక్రవర్తి చుక్కకూర అంటారు. వీటిలో ఏది దొరికితే దాన్ని రోజు ఒక్కొక్కటైనా తీసుకుంటూ ఉండాలి ఆహారంగా. ఆవు మజ్జిగ, ఆవు నెయ్యి, ఆవు పాలు దొరికితే మీ అదృష్టం, తప్పకుండా వాడండి. ఇక మామిడి విషయంలో లేత మామిడి పిందెలు టెంక పట్టకుండా ఉంటాయే వాటిని తినొచ్చు. పెసరపప్పు తినొచ్చు. కందిపప్పు, మినపప్పు మాత్రం తక్కువగా వాడండి, మానేయగలిగితే మంచిది. మరమరాలుని జావలా కాచుకొని నేరుగా తీసుకోవచ్చు. అలాగే దీన్ని మరమరాలు ఉప్మాలాగా కూడా తీసుకోవచ్చు. పాత నిమ్మకాయ పచ్చడి, పాత ఉసిరికాయ పచ్చడి, పాత చింతకాయ పచ్చడి ఇలాంటివి వాడితే మంచిది. మారేడుకాయ గుజ్జు, వెలగపండు గుజ్జు వీటిని వీలంత ఎక్కువగా వాడండి. మాంసాహారులు అయితే మాంసాహారం మానేయటం మంచిది, కనీసం తగ్గించుకోవటం మంచిది. తినటం తప్పనిసరి అయితే మేక మాంసాన్ని మసాలాలు దట్టించకుండా చేసుకొని తింటే మంచిది. పళ్ళు, పళ్ళ రసాలు వీటిని అన్నిటినీ తీసుకోవచ్చు. ముఖ్యంగా యాపిల్ పండు తింటే రక్తస్రావం వల్ల వచ్చేటువంటి బలహీనత తగ్గుతుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మొలల వ్యాధి తిరగబెట్టకుండా ఉన్నారంటే తినకూడనివి ఏమిటి అంటే అపథ్యాలు కూడా తెలుసుకోవాలి. కొత్త బియ్యం తినకండి, కొత్త గోధుమలు తినకండి, కొత్త చింతపండు వద్దు, కొత్త బెల్లం అసలే వద్దు. నువ్వులు, నువ్వు చెక్క అంటే తెలగపిండి, ఆవాలు ఆ పిండితో చేసినవి ఇలాంటివి కూడా ఇవి హీట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే నువ్వుల్ని మామూలుగా కషాయ రూపంలో తీసుకోవచ్చు, కానీ నేరుగా తీసుకుంటే కొంతమందికి వేడి చేస్తుంది. ఇక నూనె పదార్థాలు, కోడి, చేప, రొయ్య ఇలాంటి మాంసాహారాలు, అలాగే చల్లారినవి, చద్ది వాసన వచ్చేటటువంటి ఆహారాలు, మెత్తబడిన ఆహారాలు తీసుకోకండి. వంకాయ, అలాగే బచ్చల గోంగూర ఇలాగ ఇవి మెయిన్గా గోంగూర, వంకాయ ఇవి మొలల వ్యాధికి పరమ శత్రువులు కాబట్టి జాగ్రత్తగా వీటితో ఉండండి. ఈ మొలల వ్యాధి అనేది చెప్పుకున్నాం కదా, ఒక క్రానిక్ డిజార్డర్ లాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే ఎంతో కాలం నుంచి ఇది సఫర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటారు. లైఫ్ స్టైల్ మార్చుకోవటం అనేది చాలా ముఖ్యం. మీరు పడుకునే పద్ధతి, తినే పద్ధతి, అలాగే మీరు కార్యార్థమై బయటికి తిరిగేటటువంటి సమయంలో ఆ లైఫ్ స్టైలు ఇవన్నీ కూడా మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు, తిరగబెడుతూ ఉంటుంది, మళ్ళీ చేయించుకుంటూ ఉంటారు. చివరికి స్పింక్టర్ లూజ్ అయ్యి, స్పింక్టర్ ప్రొలాప్స్ అయిపోయి ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు.
అలా కాకుండా వీటిని ఆదిలోనే అంతం చేసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి సంబంధించి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. వీటిని కూడా మొలల వ్యాధి బాగా మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటే మీ తత్వాన్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు ఆ వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, లేదా ఈ వీడియో వల్ల ఉపయోగం జరిగిందని మీరు అనుకుంటే, లేదా ఉపయోగం జరుగుతుందని మీరు భావిస్తే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.